చూడకు దొర, నా తప్పేమి లేదు. కటారి భద్ర దొర కట్టమంటే కళ్ళ గంతలు కట్టాను. అక్కడ గంతలు కట్టావు, ఇక్కడ విప్పావు. ఈ మధ్యలో నేనేమి చూడలేదనుకుంటున్నావు కదా పోతురాజు. కళ్ళకు గంతలున్నాయి కదా దొర, ఎట్లా చూస్తావు? నేను కళ్ళతోనే కాదు, కాళ్ళతో కూడా చూడగలను. 3 వీధులు దాటాం, గవిని చేరాం. గవిని దాటి 102 అంగళ్ళు లోపలికి వచ్చాం. అవునా? అవును. ఏమో దొర, నేను లెక్క వేయలేదు. అయితే చెప్తాను విను పోతురాజు. గంతలు కనులకే కాళ్ళు కానగజాలు, గమన మార్గమును కంటి నిల్ల. వేద ఘోషను వింటి విప్రవాటికయని, మొదటి వీధి ఎనుచు కదిలె మనసు. కాంతులు మించిన కాంతల గొంతుకలు, నన్ను తిట్ట శూద్రులు నగరుగానే. మూడవ వీధిలో మునుచేతి వృత్తుల పనిముట్ల సంవడి పాటు తెలిసే. మరణ శిక్ష తొలగనింకా, మరణ శిక్ష తొలగనింకా, మరణ శిక్ష తొలగనింకా, మరణ శిక్ష తొలగనింకా. నువ్వు అందరిలాంటి వాడవు కాదు దొర. ఈ మాట మరణ దండన స్థలంలో చక్రవర్తి వారే అన్నారు. పోతురాజు, మరి గంతలు విప్పావు కదా, మరి గొలుసులు కూడా తీసేయొచ్చు అనుకో. కానీ మరి గొలుసులు తీసేస్తే పారిపోతానా? పారిపోలేవు జరా. గొలుసులుంటే మాత్రం పారిపోలేనా? పారిపోలేవు. ఈ కోసల రాజ్యమంట్ల మాలాంటి బానిసలను కొన్నది సామ. ఆమె గారి సామ్రాజ్యం ఇది. దాలాగా చాలా మంది బానిసలు ఉన్నారు. ఈ నలుదుక్కిలా ఉన్నారు. నీవు పారిపోలేవు. అదిగో అక్కడ బండలు పగలగొట్టి కంకరుగా మారుస్తున్నారు చూడు, వారు. ఇదిగో ఈ మూల కర్రలను చెక్కి వాసాలుగా చేస్తున్నారు చూడు, వారు. ఇదిగో ఇక్కడ ఇటుకలను కాలుస్తున్నారే, వారు. వీళ్ళంతా సామాదేవి బానిసలు. ఏ ఒక్కరు పారిపోవాలని ప్రయత్నించినా చంపేస్తారు. ఎవరు చంపేస్తారు? బానిసలే. తప్పు. బానిసల్లో ప్రతి ఒక్కరికి పారిపోవాలనే ఉంటుంది. అలా పారిపోయే బానిసను చూసి వారు కూడా పారిపోతారు, కానీ చంపరు. చంపడం అసంభవం. అమ్మో అమ్మో, ఈ ఆలోచన వారికి రాలేదు. మరి ఎందుకు రాలేదు? వచ్చింది. ఈ బానిసల్లో సగం మంది కుటుంబాలు మా సామారాణి వారి రక్షణలో ఉండే. వారు పారిపోతే, పారిపోయిన వారిని పట్టుకోకపోతే వారి ప్రాణాలు పోతాయి. ఈ పోతురాజున్నాడు చూడు, ఇతన్ని మాత్రం మా సామారాణి స్వతంత్రంగా వదిలేసింది. ఎందుకంటే అతను ఇక్కడికన్నా బయటికి వెళ్తే ఎక్కడ బ్రతకలేడని. నీ పేరు మాఘా కదా? అవును. అదిగో అక్కడ గిలక బావి ఉంది, వెళ్ళి స్నానం చేసిరా. ఈ రాచరిక దుస్తులు ధరించు. నిన్ను నేను మా సామారాణి వారి దగ్గర తీసుకెళ్తాను.
అస్త్రంగా ఉపయోగించుకొని మనసు బయట నిలబడి ఈ మగ ప్రపంచాన్ని శాసించాను. నా మంత్రానికి యంత్రంలా ఎందరో రసికులు నా పొందిన బందీ అయ్యారు. నా మందహాసానికి వందల వేల నాణాలు నా ముందు పరిచారు. ఆ పరుపు మీద పరువు కాని పరువుతో ఇంతకాలం బ్రతికాను. ఇక ఆ బ్రతుకు వద్దు అనుకుంటున్నానే. వద్దు అనుకున్నారా? మరి ఎలా బ్రతుకుతారు తల్లి? సజ్జిక సజ్జిక, నీ వంటి వారు 10 తరాలు తిన్నా తరగని ధననిధి సంపాదించుకున్నాను. అది చాలదా నేను బ్రతకడానికి? అందుకే ఇక ఆ పడకటింటి వైభవాన్ని విడిచి నా మనసు ఇంటిలోనికి మరలి వచ్చేసాను. నాకేం అర్థం కావట్లేదమ్మా. నీకు అర్థమైనా కాదు అనటం, మళ్ళీ నా నోట్లో వినడం నీకు అలవాటే కదే. అమ్మా, ఎప్పటి నుంచో ఈ వృత్తిని విడిచి బయటికి వెళ్ళడం మీకు ఎప్పటి నుంచో ఉన్న ఆశ. ఆ ఆశ తీరాలంటే ఎంతో మంది ప్రియులకు ప్రియురాలైన మీకు నచ్చిన ప్రియుడు దొరకాలి కదమ్మా. దొరికాడు కదా. ఆ, కలడు భువనమోహనుడైన వలపుల మాఘనుడు నిరత వైభవ మరలనా చెలియా. జీవితాన్ని రాగరంజితం చేయడానికి మేఘాల వలె నా కంటి కంటినాడు. ఆ కంటి నుంచి మనసు ఇంటికి చేరినాడు. ఎప్పటికీ అక్కడే ఉంటాడు. అమ్మా, మాగాను మీరు చూశారు అంతే కదా. అతనితో మాట్లాడలేదు, మనసు తెలుసుకోలేదు. అప్పుడే ఏమో, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు సజ్జిక. నా మనసు తలుపులు తెరుచుకున్నాయి, అందులోని తలుపులు గుళ్ళు విరుచుకున్నాయి. ఎదురుపడ్డ ఆశ అదిరిపోయింది. అతన్ని ఈడ్చుకొచ్చి నా మదిలో పడేసింది. కన్నెతనం నుంచి ప్రతిష్ఠితమైన ప్రేమ సింహాసనంపై మాఘ ఆసీనుడయ్యాడు. ఇంకెప్పుడు అక్కడే ఉంటాడు, బయటికి రానివ్వదు. అమ్మా, ఒకవేళ మాఘ మిమ్మల్ని నన్ను ఇష్టపడకపోతే? సామ, జగదేక సుందరి సామ, నా కనుసన్నల్లో కదలాడమే మహాభాగ్యమని భావించే నా మోదాన్ని ఆమోదించని వాడు కూడా ఉంటాడా? వెళ్ళి మాఘాన్ని పంపించు. అలాగేనమ్మా. వెంట నీవు రాకు. అట్టగేనమ్మా. అవునా మాఘ, అవునా? ఎన్నాళ్ళుగానో నా మనోవేదిక పైన పాదుకుపోయిన ప్రేమని కాదంటావా? యజమాని, ఎందుకు నన్ను అంత నిశ్చితంగా చూస్తున్నారు? యజమాని కన్నులు రెప్పలు వాల్చొద్దు అంటున్నాయి. నేనేం చేయను? నీ అందం, శరీర సౌష్ఠవం తనివి తీరా చూడని. ఇందుకు కూడా నీ అనుమతి కావాలా? నేను మీ బానిసను, నన్ను మీరు కొన్నారు. అది మర్చిపోయి మీరు ఏదేదో అంటున్నారు. మీరు నాకు ఈ రాజదుస్తులు పంపడమే నచ్చలేదు. నచ్చకపోయినా మీ ఇచ్చను గౌరవించడము నా విధి. విధికి ఎదిరీదడం ఎవరి తరం కాదు మాఘ. నీవన్న విధిలో ధర్మం ఉంది, నేనన్న విధిలో మర్మం ఉంది. నేను నీ యజమానిని అనుకున్నప్పుడు నీలో నాకు బానిస కనిపిస్తాడు. కానీ నేను నీ అభిమానిని అనుకున్నప్పుడు నీలో నాకు ప్రేమికుడు కనిపిస్తాడు. అయినా నీతో సేవనందుకోవడం
బ్రతికించుకోవడానికి కాదు నిన్ను చావు నుంచి తప్పించింది. నీకు బ్రతికిచ్చింది బ్రతుకంతా నీతో ఉండాలని. ఉండాలని అంటే? ఉండాలని అంటే ప్రేమలో ఉండాలని, ప్రేమగా ఉండాలని, ప్రేమకు మనం సాక్ష్యంగా ఉండాలని. ప్రేమ ప్రేమ ప్రేమ. మీ గణిక వృత్తికి ప్రేమ సంపత్తికి మధ్య వారధి కడుతున్నారా సామా? అది గట్టి వారధి కాదు, ఒట్టి మట్టి వారధి మాత్రమే. వలపును వర్షింప వలపును వర్షింప వన్నెలాడికి తగదు. ప్రేమరహితుడను వగలరాని మాటల చేష్టల మన్ననా. మాటల చేష్టల మన్ననా సానికి సానికి కళ్ళలు కాదే సొగసుల రాణి. పేరాశ ధనమందు పెద్దగా ఉండును, కళ్ళబొల్లి పలుకును వల్లనగునే. సానికి సానికి వలపులు చన్నీలముడలు కలకాలముండునే గణికరాణి. పైకమున్నంత కాలము వలపు చూపు, పైకముడిగిన పైకముడిగిన మైకము వదలునంట. మనసు మలినము తనువును మలినమయ్యే. మట్టి వారది మట్టి వారది గట్టిగా కట్టనవునే. సంస్కారహీనంగా మాట్లాడకు. ఈ వృత్తి కొనసాగించింది నా బుద్ధి కానీ నా మనసు కాదు. నేను ఎందరికో నచ్చాను, కానీ నాకెవ్వరూ నచ్చలేదు. నేను నచ్చిన వాడి కోసం, మెచ్చిన వాడి కోసం ఇంతకాలం పిచ్చిగా ఎదురు చూశాను, ఇంతవరకు కనపడలేదు. ఇప్పుడే కనిపించాడు, మీ మనసును మురిపించాడు. అవునా? మీ మనసు గురించి మీకు తెలుసు, నా మనసు గురించి నాకు తెలుసు. నీ మనసు దేనినైనా ఆశించవచ్చు గాని శాసించలేదు. శాసించగలను, దేనినైనా శాసించలేకపోవచ్చును, కానీ నేను ధనం వెచ్చించుకున్న బానిసను శాసించగలను. నాకు ఆ హక్కు ఉంది. కర్మ వక్రించి మీకు బానిసగా మారినంత మాత్రాన ఆ బానిసల మీద సర్వ హక్కులు ఉంటాయనుకోవడం నీ అవివేకమో లేక భ్రమయో అవుతుంది. మాగా ఎన్నాళ్ళుగానో మూగపోయిన నా మనసు ఇప్పుడే గొంతు విప్పింది. నిన్ను వరించానంటుంది. నీ అందం, శరీర సౌష్ఠవం తనకు కావాలని మారాలు చేస్తుంది. ఆపండి అంటే ఎంతో మంది రసికుల కౌగిళ్లలో నలిగి పవిత్రతను పాతిపెట్టిన మీ జీవితాన్ని పట్టించుకోకుండా శరీరానికి లేని పవిత్రత మనసుకు ఉంది అనుకుని నేను నీ కవిట కరిగిపోవాలి. అవునా? సామా, ఏమన్నా? ఇందాక నువ్వు యజమాని అన్నప్పుడు నా మనసు కసకసలాడిపోయింది. ఇప్పుడు సామా ఆ బాధ ఆనందంగా మారింది. చాలు, ఆ పిలుపు చాలు. పిలుపు మార్చకు, నన్ను ఏ మార్చకు. సామా, నీ మోహానికి దాహం ఎక్కువైంది. అది మనసుని భ్రమలో తప్పించిపోతున్నది. ఆలోచించుకో, సమయం తీసుకో. అంతేనా? నేను సమయం తీసుకుంటాను, నా మనసును అడుగుతాను. అది అంగీకరిస్తే నేను నీ కోరికను అంగీకరిస్తాను.
మనసు తప్పకుండా అంగీకరిస్తుంది. బాగా నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనసు మంత్రించినట్లు మాన్పడిపోయింది. నీ అందం, శరీర సౌష్ఠవం, నేను ఎలాంటి మునగాడు, సుందరంగుడు కావాలని కోరుకున్నాను అలాగే ఉంది. ఇంకెందుకు ఆలస్యం? మనకు తర్కం అవసరం లేదు, సంపర్కం అవసరం. ఆలోచించు, నీ మనసు ఆలోచించు. నీ మనసు ఒప్పుకోవాలని నేను ఆ భగవంతుణ్ణి వేడుకుంటాను. వెళ్ళి వెళ్ళి మంచిది. అమ్మా అమ్మా, ఇక ఎవరొచ్చినా తాంబూలం ఇవ్వను అంటారు, అంతే కదమ్మా? ఇవ్వనే. నేను కోరుకున్న ప్రియుడు, నా ప్రియుడు నా దారికి వచ్చాడు. అందుకే ఇక ఎవ్వరొచ్చినా తాంబూలం ఇవ్వను. సాక్షాత్తు గంధర్వుడే వచ్చి నా గడప తొక్కినా లోనికి రానివ్వడు. ఎందుకంటే అతన్ని మించిన అందగాడు లోపలున్నాడు కదా. గంధారుని మించిన అందగాడు లోపలున్నాడా? మరి ప్రభువులు వస్తే? ప్రభువులు వచ్చారా? అవునమ్మా, వర్తమానం వచ్చింది. ఈ విషయం నేను మీకు 3 రోజుల ముందే చెప్పాను. 3 రోజుల క్రితమే నీవి నా వర్తమానం అందించావు. కానీ ప్రభువులు రాని. అమ్మా, నేననేది ఏమిటంటే, అమ్మా రాజు మనసు చేకొమ్మా, కల్మషము లేక కోరి వలచినాడమ్మా, ప్రసేను ఎడ జోపమ్మా, నీ చెలిమి నేడు ప్రభువిటకొచ్చన్. ఆ, ఆ, అమ్మా అమ్మా, ప్రభువులు వారు వస్తున్నారమ్మా. ప్రభువులు వారు వస్తున్నారా? అయ్యో, ఇప్పుడు ఏమిటి చేయడం? సజ్జిక, నీవు బాగా గదిలో ఉండు. బాగాతో నా గురించి, నా మనసు లోతుల్లో దాగున్న ప్రేమ గురించి చెప్పవే. నేనా అమ్మా? మీ మనసు లోతులో దాగున్న ప్రేమ గురించి చెప్పాలా? అమ్మా, ఆ మాఘాలు కన్నార్పకుండా చూశానంటే అతను నా కళ్ళలోంచి గుండెలకు దూరి నా అర్ముగానికి అన్యాయం చేస్తానేమో అని భయంగా ఉందమ్మా. అది కూడా జరగవచ్చు. వద్దు, నువ్వు ఆ గదిలో వద్దు, పక్క గదిలో ఉండు. ప్రభువు రమ్మని చెప్పు. అలాగే. ప్రభువులకి ప్రణామాలు. ఏమి సౌందర్యం సామాన్య. విసిరా కంఠాభరణం మీద పడింది. అవునా? దానిని నీ దాసికిచ్చే, నేను స్వయంగా నా చేత్తోనే నీకు అలంకరిస్తాను. వలదు ప్రభు, వలదు. నా మీదున్న ప్రేమ, గౌరవాలు నాకు అర్థమయ్యాయి, అవి చాలు. 3 రోజుల ముందే వర్తమానం పంపాను, ఈ రోజు వస్తానని. నీకు ఆశ్చర్యంగా ఉందనుకుంటా. ఆశ్చర్యం ఎందుకు ప్రభు? మీ రాక నాకు ఆనందాన్ని కలగజేస్తేను. చాలా చాలా కాలం నుండి నీ అందాన్ని గురించి వింటున్నానే కానీ చూచింది లేదు. చూచిన వెంటనే ఆలస్యం చేశానా అనిపించింది. వింటిని సోయగమున్ కంటిని నేడు అంద చంద కాంతులు కనే సోదంటు విధమ్మున లాగెనో బంటును చేకొనుము, బంటును చేకొనుము సామా వలపుల నా రాజ్యంలో ఇంత అందాల సుందరి ఉండడం, ఆ సుందరి పొందును ఇంతవరకు నేను అందుకోకపోవడం చీ 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 చీ, దురదృష్టం. ప్రభు, మీరంటే నాకు ప్రేమ, గౌరవం, అభిమానం అన్నీ ఉన్నాయి. కానీ
ఉండని సామా, అన్నీ అలాగే ఉండని. నీ అందము సామాన్యమా సామా? దేవకన్యలు నీ ముందు దిగదుడుపగు సామా, దేవకన్యలు నీ ముందు దిగదుడుపగు రంభా ఊర్వశి మేనక రమణి మణులు ఏదో కాలిగోటికి తూగునే లతాంగి ఈదు కాలిగోటికి తూగునే లతాంగి నన్ను మురిపించుమింకా సామా, నన్ను మురిపించుమింకా ఓ సన్నుతాంగి. ఏమిటది సామా? మీరే చూడండి ప్రభు. ఆ? ఆ? ఇది నా చిత్రము. నీకు నాపై గల ప్రేమను ఈ విధంగా చాటుకున్నావా సామా? అవును, తలపై మకుటము లేదు, మెడలో ఒక్క ఆభరణమైనా లేదు. ఇలా ఎందుకు చిత్రించావు? ఓహో, పడక గదిలో ఆభరణాలతో అవసరమేముందిలే అనుకున్నావు కదా? తనువు వదలే విషముద్రాది నాదు సోదరుండును పోలిక చూడగాను మిమ్ము గుర్తుకు తెచ్చును మీరమిట సోదరుడనడు భావము సొంపుగాను సోదరుడనడు భావము సొంపుగాను సోదరుడనడు భావము సొంపుగాను సోదరుడనడు భావము సొంపుగాను. రసిక, అది అబ్బా, నేను కవయిత్రినండి. మీ తెలివితేటల మీద కవిత రాసేదాన్ని తల్లి. అవును తల్లి, రాజుగారి చిత్రపటం ఎప్పుడు వేయించారు? రాజుగారు వస్తున్నట్టు వర్తమానం రావటం, నేను ఈ చిత్రపటాన్ని గీయించడం చిత్రంగా జరిగిపోయింది. ఎలా ఉందే నా పన్నాగము? సజ్జిక, అమ్మా, అయితే కొంగున చుట్టుకునేదేన్ కొంగున చుట్టుకునేదన్ కొంగున చుట్టుకునేదన్. అమ్మా, అయితే మీ పన్నాగం విజయవంతమైందన్నమాట. ఇక మీ ఇష్ట సుందరుడు తను ఇష్టపడి మీ సందిట్లోకి రావడానికి సరైన పన్నాగం ఉందా? వాడు ఎంతటి అపర బుద్ధుడైనా ఈ వలపుల వీణ విసిరిందంటే, ఈ సరసరస చంద్రిక వల విసిరిందంటే బుద్ధిగా బద్ధుడై నా ముద్దులు అందుకోవలసిందే. అనుమానమా? ఆ అనుమానం అంటే ఏమిటిదండి? ఏం జరిగింది పోతరాజు? మరి మీతో చెప్పి వాణ్ణి రాజదర్బారుకు తీసుకొని రావాలనుకున్నానమ్మా. నువ్వు ఒక్కడివే పరంధాముడితో పోరాడుతుంటే మిగతా బానిసంతా ఏం చేస్తున్నారు? ఏమోనమ్మా, వారు ఎవరికి ఏమి పట్టనట్టు ఉన్నారు. ఏమి పట్టనట్లు అమ్మా, ఏమి పట్టనట్లు ఎవరి పనులలోన వారు మగ్నమైరి. అమ్మా,
ఏమి పట్టనట్లు ఎవరి పనులలోన వారు మగ్నమై బానిసలువట విలువ పలుకరెవరు ఏక పరంధాముని కొట్టి తెచ్చినాను కోమలాంగి అయితే పరంధాముడు పారిపోవడానికి బానిసల సహకారం ఉందన్నమాట. ఆ, ఉన్నట్లే కదమ్మా, ఉన్నట్లే. సరే, ఇప్పుడు పరంధాముని శిక్షించి వదిలేసినా లాభం లేదు. మరొకసారి పారిపోయే ప్రయత్నం చేయొచ్చు. అందుకే ఇంకాసేపట్లో బానిసలందరినీ సమీకరించు. వాళ్ళందరి ముందే పరంధాముని కాలు చేయి విరిచేసి కారాగారంలో పడై. ఈ శిక్ష చూసిన వారెవరైనా మళ్ళీ పారిపోవడానికి సాహసించరు. అట్లాగేనమ్మా. ఆగు. ఆడవారి మనసు అతి సున్నితం అంటారు. మరి నీలో ఇంత రాక్షసత్వం ఉందేమిటి? అతివల మనసు సామ, అతివల మనసు పుష్ప సమానములగు సామ రాక్షసత్వము వీడి బానిసలను సాటి మానవులుగా చూచి మేడిదయను కలిగియుండుమా నీకు ఇక కలుగు శుభము. ఆహా! ధనం వెచ్చుకొనుచుకున్న తర్వాత అధికారం తానంతట అదే వస్తుంది. అవసరమైనప్పుడు అది రాక్షసత్వంగా కూడా మారుతుంది. మారకూడదు. అధికారం ఉన్నది హద్దులో ఉండాలి. మానవత్వం గుర్తుకు వస్తూ ఉండాలి. బ్రతుకు తెరువు లేక తమ బ్రతుకులను మీ దగ్గర తాకట్టు పెట్టి కట్టు బానిసలుగా బ్రతుకుతున్న వారి దురదృష్టం. ఆ దురదృష్టాన్ని మరణ కూపాన తోయడం పాపం. అవునా? అయితే పరంధాముని కాలు చేయి విరిచేసి కారాగారంలో పడేయడం నీకు ఇష్టం లేదా? నాకే కాదు, మానవత్వం ఉన్న ఎవరికీ ఇష్టం ఉండదు. మోహన రూప సంపద సామ, మోహన రూప సంపదను ముద్దుగా సున్నితమై వసించగను. సాహస చర్యలను మొదలి సన్నుత వట్టనులై చెరించడం. స్నేహము చూపుమా విడిచి మానవ బానిసలందరి క్షమా సంహితమై లతాంగి లతాంగి దయ సైరన ప్రేమను కలిగి ఉండుమా. మాక నీ ఇష్టాన్ని నేను గౌరవిస్తాను. పోతురాజు, అమ్మా. పరంధాముని విడిచిపెట్టు. ఆ. ఇంకొకసారి పారిపోవద్దని హెచ్చరించు. ఆ, సజ్జిక, అమ్మా నీవు కూడా వెళ్ళు. అలాగేనమ్మా. పిలిచినప్పుడేరా. అట్టాగేనమ్మా. ఏమన్నాను? పిలిచినప్పుడే వస్తానమ్మా. మాక బానిసను శిక్షించొద్దు అన్నావు.
నేనెవరి మాట వినను, కానీ నీ మాట విన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను నీ బానిసను. వద్దు, అంతటి స్థానం నాకు అవసరం లేదు. నేను నీ బానిసను. ఏ పని చేయాలో చెప్పండి. అయితే నన్ను ప్రేమించు, లాలించు, పాలించు. అదే నీ భాగ్యమని భావించు. ప్రయత్నించాను. బానిసగా కొనుక్కొని ప్రేమికునిగా మార్చుకొని నీ కౌగిలిలోనికి ఆహ్వానించాలనుకున్నావు. ఈ ఆహ్వానాన్ని అంగీకరించాలని ప్రయత్నించాను. ఈ ప్రయత్నం ఫలించిందా? ఫలించిందా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సామ అందాన్ని విందులో ఆరగించడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రయత్నించాను, కానీ నాకు ఒక మనస్సు ఉంది. అది అంగీకరించలేదు. నా మనసులో ఉన్న నా ప్రేయసి అంగీకరించలేదు. నా ప్రేయసి పేరు గంగ. గంగలా పవిత్రమైన తానున్న చోటికి అపవిత్రమైన నిన్ను ఆహ్వానించడం తప్పు అన్నది. హద్దు మీరి మాట్లాడుతున్నావు. నీ మనసులో ఉన్నది గంగైనా యమునైనా శాశ్వతంగా తుడిచేయి. నా ప్రేమికుడిగా ఉండిపో. హద్దు మీరకు మాఘ సాహసము వలదు. నీరు ఎదలోని గంగను నీట ముందు నాడు కొంచెమన్నెల్చినోదమప్ప పలుకోగిలి ప్రియా కోమలంగా. నేను నియంత్రణం. ఈ ఆటవిక సామ్రాజ్యంలో ఎదురు లేకుండా బ్రతికిన వాడిని. నన్ను గజ దొంగగా స్వీకరించి నన్ను ఉరిశిక్ష వేస్తే ఆ శిక్షను సింహంలా నిలబడి స్వీకరించాను. ఆ మరణం నుండి నువ్వు తప్పించినంత మాత్రాన నేను నీ మాట వింటాననుకోకు. నీ స్వార్థానికి తల ఊపి నీ కౌగిట కరిగిపోతానని భ్రమపడకు. భ్రమ, నాది భ్రమ. మాఘ నన్ను రెచ్చగొడుతున్నావు. నా చేతి హింసల పాలవుతావు. కారాగారంలో ఒలిసి తిండి నీళ్లు లేకుండా మలమల చేస్తాను. జాగ్రత్త. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నువ్వు కోరుకున్న బానిసను. నీ కోరికకు బానిసను కాదు. గుర్రాన్ని నీళ్లు తాగడానికి నది వద్దకు తీసుకుపోవచ్చునేమో గాని బలవంతంగా నీళ్లు తాగించలేము. ఇది కూడా అంతే. అమ్మా, మీరు చెప్పినట్లు ఆ పరంధామని హెచ్చరించి వదిలేశానమ్మా. ఇక ఆ శిక్ష ఈ మాఘ అనుభవిస్తాడు. ఇతన్ని చెరసాల్లో వేసి తిండి నీళ్లు లేకుండా మలమల మార్చండి. ఇంత తిండి పెట్టండి. నా కోరిక ఒప్పుకునేంత వరకు మీకు తోచిన చిత్రహింసలన్నీ పెట్టండి. అమ్మా, ఈ మహావీరున్నా? మహావీరులకి మదం ఎక్కువైంది. పోతరించి ఉన్నాడు. పొగరు దిగితే కానీ బ్రతుకేమిటో తెలియదు. తీసుకెళ్ళండి. కడవలే ఆలస్యం చేస్తేనే నా కుట్టి పొన్నుకు రొంబ ఆయాసం ఇరికే. ఆయాసం కాదురా, ఆర్ముగం, ఆవేశం. ఆమా అదే వచ్చిన నాన్న ఏమి చేస్తున్న పొన్ను మనకు పోయేవరిలియే. కడవలే అమ్మో, వీడి భాష నాకొచ్చేసింది. దేవుడా ఒరే అరవపిండమా, పోయే కాలం అంటే సచ్చే కాలం. మనకు కావాల్సింది లేచిపోయే కాలం. అయ్యా, నువ్వు ఎలా తగులుకున్నావు? నాకు సచ్చిపోతున్నాను. ఈ ముఖంలో సిరుపుదా ఉండాలి. సిరిప్పంటే తెలియదా? సిరిప్పన్నా నవ్వుదా ఉండాలి. ఓహో, అలాగా. సర్లే, సామాదేవి గారి తెమ్మన్న గోరుజనం తెచ్చావా? అది మామూలు గోరుజనం ఇల్లే, వశీకరణ గోరుజనం బాగుంది. అదేలే, తెచ్చావా? అది ఎల్ల సమయాల్లో దొరకదు, అప్పుడప్పుడు దొరుకును. దానినే వసంత కర్పూరంలో పెట్టి యారికి వాసన చూపుదురో వారు వశమైపోదురు. అవును, సామరాని వారికి ఈ వసంతకు ఎందుకు ఏం చెప్పమంటావు ఆర్ముఖం? మాఘను చూసినప్పటి నుంచి సామ మతి పోగొట్టుకుంది. మాఘ లేకపోతే బ్రతకలేనంటుంది. చివరకు చేసే వృత్తి కూడా మానేసింది. అమ్మా, అది అదృష్టం ఉండనా? ఈమెకి అదృష్టమే.
అది దౌర్భాగ్యంగా భావిస్తున్నాడు మాక. మాక కాళ్ళ మీద పడి వేడుకున్నా ఎవరేలేదు. చివరకు ఆ దాసికి దాసిలా ఉంటానన్నా ఇష్టపడలేదు. చేసేదేమీ లేక చెరసాల్లో వేసి చిత్రహింసలు పెడుతుంది. అయ్యో మురుగా మురుగా, ఇది రొంబ అన్యాయమే. నిన్ను వశీకరణ గోరోజన తెమ్మంది ఎందుకో తెలుసా? ఆ వశీకరణ గోరోజనాన్ని మాకకు వాసం చూపిస్తే తను వశమైపోతాడని ఆశ. అయ్యో మురుగా మురుగా, ఇది తప్పు కదా. అవును ఆర్ముగం, నేను కూడా ఆ సామ వింత చేష్టలు భరించలేకపోతున్నాను. ఆ మాక మీద కోపం నా మీద చూపిస్తుంది. ఏవైనా మాట్లాడితే చంప పగలకు పడుతుంది. ఎప్పుడేం చేస్తుందో అర్థం కాలా. ఏమి దాన్ని పొగరు ఉంది? నా సర్దుకును కొడుదువా చూడువా? నిన్ను నరుకుదిను, చంపుదిను, నీ పీక పిసికి చంపుదిను. నిజమా ఆర్ముగం? అని గట్టిగా అరిస్తేనే కానీ ఏమీ చేయలేను. సరే, ఎలాగైనా సరే నేను మాత్రం నీతోనే వచ్చేస్తాను. మాఘా, ఇక నా వల్ల కాదు. నేను నిన్ను హింసించలేను. సామా ప్రేమను అంగీకరించు. ఇంత చిత్రహింస అనుభవించి కూడా ఇంకా అంగీకరించమంటావా పోతురాజు? అంగీకరించకపోతే నిన్ను చంపమని కూడా చెప్తుంది. నీవు బానిసవు, యజమాని మాట వినాలి కదా. అరే, ఎన్నిసార్లు నిన్ను చిత్రహింసలుంచినా అలా మౌనంగా బాధను భరిస్తూనే కూర్చున్నావు, కానీ ఒక్కసారి కూడా వలదు అని వారించలేదు. పౌరుషం ఉన్నవాడు హింసను మౌనంగా భరిస్తాడు, పిరికివాడు వద్దని వారిస్తాడు. పోతురాజు, యజమాని మాట విను, లేకపోతే ఈ శిక్ష నీకు పడుతుంది. మాఘా, సామా నిన్ను కోరుకుంది. జగదేక సుందరి అనిపించుకున్న సామ ఎందరో ఎందరో మరెందరో రసికులను తమ చుట్టూ తిప్పుకుంది. ఆమె కాదన్నదని ఎందరో నిరాశురైన అట్టి సామ ప్రేమను నిరాకరించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. అయినా సామకి ఏమి తక్కువ మాగా? మదగ జగ మనసా నడకల సొగసు మాగా, మదగ జగ మనసా నడకల సొగసు వర్ణింప సాధ్యమే వసుభయంలో. కోమలి పల్కులు కోటి చిలుకలకు మాటలు నేర్పును మహిత శక్తి. కన్నుల కెంపులు కాంతులు విరజిం వెల్గుల వేడును వెలవెలవో. సందేహము గల్గు మాగా, సందేహము గల్గు సన్నుతాంగి నడుము చూడ మగ, సందేహము గల్గు సన్నుతాంగి నడుము చూడ. కలదో లేదో చూపరులకు నిన్ను వలచెన సుందరి నెనరు చూపి మరుగునుమయ్యమాగా విమల యసాల భడతి నిన్ను గోరె కాదన్న బ్రతుకలేదు.
పడతి నిలుగోరే కాదన్న బ్రతుకలేదు తనదు ప్రేమను కాదనదగదు మగ తనదు ప్రేమను కాదనదగదు నీకు ఆమె ఉన్మాది ప్రవర్తన ఏ స్థాయికి పోతుందోనని నాకు భయముగా ఉంది మాఘ ఒక్క మాట నీకు చెప్పకూడదనుకున్నాను కానీ ఏమిటది పోతురాజు? చెప్పక తప్పలేదు. ఏమిటది పోతురాజు? ఈ చిత్రహింసలు నువ్వొక్కడవే అనుభవించడం లేదు మాగా నీ సాటి బానిసలు కూడా అనుభవిస్తున్నారు. నా సాటి బానిసలు ఇన్ని చిత్రహింసలు అనుభవిస్తున్నారు. నీ వల్లే నీవు దారికొచ్చేంత వరకు నీతో పాటి బానిసలను కూడా చిత్రహింసలు పెట్టమంది. అందుకోసము వారణాసి నుండి కొంతమంది దుండగులను కూడా రప్పించింది. బాగా సామ ఇదంతా ఎందుకు చేస్తుందో, ఆమె రాక్షసిలా ఎందుకు మారిందో నీకు అర్థమవుతుంది. ఆమె ప్రేమ విఫలము కావడంతో ఆమె రాక్షసిలా మారింది. నీవు ఆమె ప్రేమను నిరాకరించినచో ఈ మారణకాండ కొనసాగుతుంది. అసంభవం. అయితే ఈ మారణకాండ ఆగడము కూడా అసంభవమే. పోతురాజు, ఇప్పుడు నేనేం చేయాలి? మాఘ, నీ ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి, సామను ప్రేమించడం, లేదా ఆమెని చంపివేయడము. చంపకపోతే ఆమె మనందరినీ చంపేస్తుంది. సామ్రాజ్యంలో బానిస వ్యవస్థ ఎంత దారుణమైనది. బానిసలు మాఘ, మేము బానిసలమే కాదు, పశువులకు వెట్టి చాకిరి చేయడమే కానీ పట్టుబట్టి ఇదేమిటి అని అడగలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న బానిసకు మగ బానిసకు పరమాన్నము పరమచే బానిసకు పరమాన్నము పరమచేదు బహుళ దుఃఖప్రదంబగు యౌవనంబు వెట్టి చాకిరి అన్నను వ్యతలమయము వెట్టి చాకిరి అన్నను వ్యతలమయము పశువులను బోలె నరకాన మగ పశువులను బోలె నరకాన ఇలా బ్రతికినాము. పశువులను బోలె నరకాన ఇలా బ్రతికినా. ఈ మారణ హోమానికి విముక్తి నా అంగీకారమేనా పోతురాజు? నీ అంగీకారమే, తప్పక నీ అంగీకారమే. నేను అంగీకరిస్తే నా సాటి బానిసలకు చిత్రహింసలు తప్పిపోతాయా? తప్పిపోతాయి, తప్పక తప్పిపోతాయి. సరే పోతురాజు, నేను సామా కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నిజమా? నిజమా మాఘ? నేను నమ్మలేకపోతున్నా, నేను నమ్మలేకపోతున్నా. నేను చిత్రహింసలు భరించి చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ
నా వల్ల నా కోసం నా సాటి బానిసలు ఇన్ని చిత్రహింసలు అనుభవించడం నాకు బాధ కలిగించినది. అందుకే సామా కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నా. సంతోషం. వెళ్ళి చెప్పు పోతురాజు, సామాతో చెప్పు, ఆమె కోరికను తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పు. ఆగు, కానీ ఒక్క షరతు. ఏమిటది? ఆమె నా సాటి బానిసలను చిత్రహింసలు పెట్టక వారిని పూర్తిగా స్వేచ్ఛనిచ్చి వదిలేయాలి. అలా వదిలేస్తేనే ఆమె కోరికను నేను తీర్చగలను. అంతేగాని కేవలం చిత్రహింసల నుంచి తప్పిస్తే సరిపోదు. వెళ్ళిపోతురాజు, ఆమె సామా కోరికను తీర్చడానికి మాగా సిద్ధంగా ఉన్నాడని చెప్పు. వెళ్ళు. స్వాగతం, సుస్వాగతం. నా హృదయ సామ్రాజ్య సింహాసనాధీష్ట, నా మనోమందిరంలోని మదన విలాసాన్ని మగసిరితో సార్థకం చేయడానికి చేసిన విశ్వసుందర, స్వాగతం, సుస్వాగతం. ఏది బిగియారా ఈ నగువల రాణిని కౌగులించి ఆ కౌగులిలో ప్రణయ వైభవాన్ని పండించు. సాగిన మృత్యు మదన సన్నిధి వీడను విశ్వసుందరా. కూడా ముహూర్తం ఉన్నది సామా. ఎందరో ఈ ప్రణయ మందిరాన నీ ఎదపై సరస సుధా తరంగాల ఓలలాడి ఉందరు. ఆ వరుసలో నేను ఉన్నాను అనే సత్యాన్ని మరుగుపరిచి నేను నీ కౌగిట కరిగిపోవాలా? నీవు కూడా ఒప్పుకోలేదు కదా మాఘ. అందుకే నీలోని సహజంగా ఉన్న మానవత్వ విలువల్ని నా వలపు వాడుకుంది, నీతో సాంగత్యాన్ని సాధించింది. నీవు సాధించిన ఈ సాంగత్యం యాంత్రికమని నీకు తెలియదా? మాగా దేవదాసి రంభ కూడా తన తనువును ఎంతో మందికి పంచిపెట్టినట్టు పురాణాలు చెబుతున్నాయి. కానీ ఆమె మనసు మాత్రం నలకుబేరునికే ఇచ్చింది. ఆ సత్యమే మన సరసరస కృత్యమునకు ప్రతినిత్యము ఆకృతి కావాలి. ఈ సామ్రాజ్యంలో బానిస వ్యవస్థ బలిసిపోయినది. సాచిన విషమోరలగును సామా, సాచిన విషమోరలగును రుచిగుండదు జీవితాన, రుచిగుండదు జీవితాన రోదగిలించు. అందుకే కదా నీ ఇష్ట ప్రకారమే బానిసలందరికీ విముక్తినిచ్చాను. శాశ్వతంగా ఈ పాటికి ఎవరి గమ్యస్థానాలకి వాళ్ళు చేరి ఉంటారు. చాలా సంతోషం, చాలా సంతోషం. నా బానిసలకు, నీ దగ్గర ఉన్న బానిసలకు విముక్తి లభించినది. చాలు, అది చాలు. మరికెందుకు? నా కోరిక తీర్చు, రా, నా కోరిక తీర్చు. అయితే ఇక ఆలస్యం ఎందుకు?
దగ్గరున్న బానిసలు చిత్రహింసలు అనుభవించడం నాకు బాధ కలిగించినది. అందుకే నీ బలహీనతను వాడుకున్నాను, ఒక అసత్యాన్ని చెప్పాను. నా బానిసలను విడిపించుకోగలిగాను. చాలు, అది చాలు నాకు. అంటే అంటే నీవు నీవు కుతంత్రం చేసావా? ఈ కుతంత్రం ఎంతో మందికి స్వతంత్రం ప్రసాదించింది. చాలు, అది చాలు నాకు. మాగా వద్దు వద్దు, నన్నెంతిదిగా పరాభవించద్దు మాగా, పరాభవించద్దు. క్షమించమన్నాను కదా యజమాని, క్షమించమన్నాను కదా. నేను చేసిన మోసానికి నేనే శిక్ష అనుభవిస్తాను. సామా, ఇదిగో విషం. ఎంత మంచి ఎవరు లేరా? అయ్యో, ఎవరైనా రండి. అయ్యో, సామా, నన్ను క్షమించు. పవిత్రమైన దంపతులకు పుట్టిన ఈ జన్మ వేశ్యావృత్తితో అపవిత్రమైపోయిన నీ స్పర్శతో కలంకం చేయలేను. నన్ను క్షమించు. మనసు అనే మంత్రం వేసి నన్ను యంత్రం చేయాలనుకున్నావు. తప్పు. మళ్ళీ జన్మంటూ ఉంటే అది నా ప్రియురాలికే అంకితం. అందం జన్మకు అలంకారం కావాలి కానీ అహంకారం కాదు. అందము ప్రేమకు ఐహికం కావాలి కానీ దాని ఆకర్షణతో ఐశ్వర్యం అనుభవించడం తప్పు. సామా, నీవు మనసు లేకున్నా ఉంది అని నీవు భ్రమపడ్డావు. ఆ భ్రమకు నేను బానిసను కాలేను సామా, కాలేను. నన్ను క్షమించు సామా. మహానుభావ, మహాత్యాగి, ఇప్పుడు నీవన్న మాటలు నాలోని ప్రేమ అనుకున్న భావనని పడిపోయేలా చేశాయి. శారీరక సుఖానికి అలవాటు పడి అదే యోగం అనుకున్నాను, భోగం అనుకున్నాను. కానీ అది యోగం కాదు, భోగం కాదు. ఈ దుర్స్తోత్రానికి అంతటి యోగం లేదు. నా పాపానికి నిష్కృతి లేదు. అందమే ఆనందమనసు భావించి విటుల పీడించి వేసెదలుచు. ధనము శాశ్వతమని ధన పిశాచినగుచు విటుల
నేను కూడా మహానుభావుడి పాదములపై పడి నా పాపానికి విముక్తి చేసుకుంటాను. ఆగు సోమా, ఆగు. నాకు తెలుసమ్మా, నీకు ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు. అందుకే నీకోసమే వచ్చాను. నీలో కలిగిన పశ్చాత్తాపము నీ జీవితాన్ని ఉత్తరిస్తుంది. రా తల్లి, నీ జీవితాన్ని ఈ సమాజానికి సందేశంగా వినిపించి మరెవ్వరు నీ మార్గాన నడవకుండా కాపాడు. భార్యలున్న భర్తలు వేశ్యాభామినుల మాయలో పడకుండా మంచి మార్గమున నడిపించు. నీచమైన బానిస వ్యవస్థను నిర్మూలించడమే సమాజ శ్రేయస్సని బుద్ధ భగవానుడు ప్రవచించినాడు. ఈ మాఘ వల్ల ఎందరికో బానిసత్వం నుండి విముక్తి లభించినది. నీలోని పాపానికి ఈ పుణ్యము సమానమైంది తల్లి. నీవు కడు ధన్యురాలవు. సర్వమానవాళి సౌఖ్యము గోరెడు బౌద్ధమతము విశ్వపూజితము. బానిసలను వదలి పావన చరితవై అమ్మా, బానిసలను వదలి పావన చరితవై బ్రతుకవమ్మ సామ బ్రతుకవమ్మ సామ హిత సుమతివై. సరిపోదు. దాని సంపర్కం ఎంతటి నరకప్రాయమో తెలుసుకున్నప్పుడే నీ జీవితాలు మంగళప్రదమవుతాయి.